ఇలాంటి జైల్ కమ్ రాయల్ ప్యాలెస్ ని ఫస్ట్ టైం చూస్తున్నా. హలో అందరికి, అందరు ఎలా ఉన్నారో? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఈ రోజు మనం డీలీట్స్ అన్న ప్లేస్ కి వెళ్దాము. ఎక్కడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనం ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాం కదా. మేము ఇక్కడ లోకల్ గా జర్నీ చేసినా గానీ మేము ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాలి. ఎందుకంటే బయట ఎక్కువ ఆప్షన్స్ ఉండవు మనకి. మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కగానే మా వాడు హ్యాపీగా పడుకుని పోయాడు. లేచాక ఇంకా నాకు చుక్కలు చూపిస్తాడు. బయట వైట్ కలర్ లో ఉన్నవి డబల్ డెక్కర్ ఐసీ ట్రైన్స్. ఇవి మినిమమే 200 km/h స్పీడ్ లో వెళ్తాయి. మాక్సిమం 330 km/h రీచ్ అవుతాయంట. ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది అండ్ పబ్లిక్ హాలిడే కూడా. చూడాలి మేము వెళ్ళే చోట జనాలతో కిటకిటలాడుతుందా లేదా అని. సిటీని దాటి ఊర్లో ఎంటర్ అవ్వగానే అంతా ఆవాల పొలాలే. ఇలా ట్రైన్ లో చూస్తే మట్టుకు అద్దరిపోయింది అసలు లొకేషన్. ఇక్కడ అన్ని ఇల్లులు కనిపిస్తున్నాయంటే మేము దిగాల్సిన లొకేషన్ కి దగ్గరలో ఉన్నట్టున్నాము. ఎస్, ఫైనల్లీ మనం డీలిట్స్ కి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ లిఫ్ట్ ఎక్కి స్టేషన్ బయటికి వెళ్ళాలి. మనం వెళ్ళి చూడబోయే ప్యాలెస్ ఇదే. ఎవరో చాలా బాగా పెయింట్ చేశారు. ఇదేనండి డీలిట్స్ బస్ స్టాప్. అసలు ఏ పక్క తిరిగినా గానీ జనాలే లేరు. ఇంత ఖాళీగా బస్ స్టాప్ ని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. ఈ బస్ స్టాప్ కి ఆపోజిట్ లోనే ఈ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కాస్త కొంతమంది జనాలు కనిపించారు. మేము యాక్చువల్ గా బయలుదేరింది లేట్. ఇక్కడ వచ్చేటప్పటికే లంచ్ టైం అయింది. సో అందుకే ముందుగా ప్యాలెస్ కి వెళ్లకుండా ఎక్కడైనా పార్క్ కి వెళ్ళి అక్కడ భోజనం చేసి అక్కడ నుంచి ప్యాలెస్ కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అసలు ఈ లేన్ లో చూడండి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. ఫోటోషూట్ గానీ మూవీ షూట్ గానీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కొంచెం పాతకాలం స్ట్రక్చర్ లాగా ఉన్నాయి. ఇవి చూడండి మోడర్న్ పెంకుటిల్లులు. ఒక చిన్న సైజు రామోజీ ఫిలిం సిటీ లో దూరినట్టుగా ఉంది. సిటీస్ లో ఎక్కడ పడితే అక్కడ జనాలను చూసి ఇంత ప్రశాంతమైన వాతావరణం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ పోస్ట్ బాక్స్ కామన్. అండ్ ఆ పోస్ట్ బాక్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి. రాయల్ లుక్ ఉంది. ఇల్లు చూడండి. నాకైతే ఈ పెంకుటిల్లు భలే బాగా నచ్చింది. కొంచెం ఇండియన్ స్టైల్ లాగా ఉంది. మనం వెళ్ళే పార్క్ ష్లాస్ కి దగ్గరలోనే ఉంది. సో ఎక్కడికి తప్పిపోకుండా కరెక్ట్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాము. ఇది ఒక బ్రిడ్జ్, దాని కింద కెనాల్. నా వెనకాతలు ఉన్న వాళ్ళు చేపలు పడుతున్నారు. ఇక్కడేమో హ్యాపీగా సైకిల్ దొక్కుతున్నారు. ఇదిగోండి ఇదే కెనాల్. ఇక్కడ క్వాక్ క్వాక్ అని సౌండ్ అయితే వచ్చింది, కానీ డక్ అయితే ఎక్కడా కనిపించలేదు. సాన్విని అడిగితే గ్రాస్ లో ఉందమ్మా అని అనింది. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, సినిమా వాళ్ళు షూటింగ్స్ ఇక్కడే ఎందుకు ప్లాన్ చేస్తారని. యూరోప్ లో సెట్లు వేసే పని కూడా లేదు. హ్యాపీగా వచ్చామా, షూటింగ్ చేసుకున్నామా, వెళ్ళామా అన్నట్టుంటుంది. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళగానే ఇలా బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటంగానే మనం వెళ్లాల్సిన పార్క్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వస్తుంటే సైడ్ రైలింగ్స్ పైన ఇలా లాక్స్ ఉన్నాయన్నమాట. ఇవి లవ్ లాక్స్ అంట. కొన్ని లాక్స్ పైన డేట్స్ ఉన్నాయి, కొన్ని లాక్స్ పైన కపుల్ నేమ్స్ ఉన్నాయి. జనరల్ గా కపుల్ మధ్యలో బాండ్ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి లాక్ వేసి కీని ఆ కాలువలో పడేస్తారంట. ఎవరు ఈ లాక్స్ ని ఓపెన్ చేయడానికి వీలు లేదు. అలా ఈ ఊరంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రోజ్ గార్డెన్ కి అయితే వచ్చాము. ఒక బెంచ్ చూసుకుని కూర్చుని తినేసి ఇంకా బయలుదేరాలి ప్యాలెస్ కి. పేరుకే రోజ్ గార్డెన్ అని ఉంది, రోజు మొక్కలే లేవు అని అనుకున్నాను, కానీ చాలానే ఉన్నాయి. బట్ ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. అసలు ఈ గార్డెన్ లో ఉన్న రోజ్ మొక్కలకి అన్నిటికీ ఫ్లవర్స్ వస్తే సూపర్ ఉంటుంది వ్యూ అంతా. ఇక్కడ వాళ్ళు పూలను కొయ్యకుండా అలా చెట్టుకే ఉంచేస్తారు. ఇక్కడ పూలు ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా రావాలి. మధ్యాహ్నం వేళ చక్కగా ఈ బాతులు కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి చెట్ల కింద. మాకైతే మొత్తానికి ఒక బెంచ్ దొరికింది. మేము ఇంకా బాక్సులు ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసేసాము. మాతో పాటు ఉంది మా తోటికోడలు. మేమందరం కలిసి ఒకే చోటు ఉంటాము. ఈ పార్క్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది ప్యాలెస్. ఇంకా లంచ్ అయిన వెంటనే నడవాలంటే బాధగా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి మనము. ఈ సందులోకి రాగానే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఏ సందుకెళ్ళినా నాకు బ్రిడ్జ్ కాలువలే కనిపిస్తున్నాయి. వెళ్లే దారిలో ఇలా బుక్ షెల్ఫ్ ఉంది. మనకు అక్కర్లేని బుక్ ఇక్కడ పెట్టేసి మనకు కావాల్సిన బుక్స్ మనం తీసుకోవచ్చంట. ఈ బిల్డింగ్స్, ఈ సీనరీస్ అన్ని చూసుకుంటూ నడుస్తూ ఉంటే అసలు టైమే తెలియదు. తెలియకుండానే ఎక్కువ దూరం నడిచేస్తూ ఉంటాము. ఏ స్ట్రీట్ కి వెళ్ళినా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఇది డీలిట్స్ రాథోస్. ఇక్కడ అన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, పొలిటికల్ మీటింగ్స్ అలాంటివి. ఫైనల్ గా మనం చూడాల్సిన ప్యాలెస్ కి అయితే వచ్చేసాము. ఈ ప్యాలెస్ కి పక్కనే ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్ ఇలా ఉంటుంది అనమాట షేప్. బట్ అన్ఫార్చునేట్ గా ఈ గార్డెన్ లోపలికి మనం వెళ్ళలేము. ఏవో రెనోవేషన్స్ నడుస్తున్నాయంట. ప్యాలెస్ బయట ఇది ఒక రెస్టారెంట్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్యాలెస్ లోపల ఏమోనే చూద్దాం రండి. ఎంట్రన్స్ లోనే ఇలా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేస్ గురించి. ఈ ప్యాలెస్ మొత్తాన్ని చక్కచగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. లోపలికి వెళ్ళంగానే ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అన్నమాట. ఇక్కడ పర్ పర్సన్ 5 euros టికెట్.
కిడ్స్ కి అయితే 4 euros. టికెట్ తీసుకుని ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒకప్పటి టౌన్ ప్లాన్ ఉంది. ఈ కాలువ పొడుగంతా మేము నడిచినట్టున్నాము, అందుకే ఏ గల్లీకి వెళ్ళినా నాకు ఈ కాలువే కనిపించింది. ఈ ప్యాలెస్ ఒకప్పుడు ఎలా ఉండేదో అన్నది చూపించారు ఈ పిక్చర్స్ లో. 1860 నుంచి 1926 వరకు ఇలా ఉండేదంట. ఈ రూమ్ నుంచి ఇంకా నెక్స్ట్ రూమ్ కి ఎంటర్ అయితే ఇక్కడ స్లాష్ హ్యూషి అని ఉంది, అంటే ప్యాలెస్ కిచెన్. ఈ కిచెన్ లో ఉన్న పాత్రలు అన్ని 1730 నుంచి 1820లో యూజ్ చేసిన వంట. ఒకప్పుడు ప్యాలెస్ లో ఉండే వాళ్ళందరి కోసము వంట చేయడానికి ఒక పర్సనల్ షెఫ్ ఉండేవాడంట. ఈ పర్సనల్ షెఫ్ కి ఒక అసిస్టెంట్ షెఫ్ ఉండేవాడంట. కిచెన్ లో ఉన్న పై పనులన్నీ సర్వెంట్స్ చేత చేయిస్తూ ఉండేవాడంట. అప్పట్లో ఈ ధాన్యాలు పండేవి. ఇక్కడ ఉన్న కొన్ని సామాన్లు రాజుల కాలంలో యూజ్ చేసేటప్పటికే 250 years బ్యాక్ ఉన్న సామాన్లు అంట. ఈ టేబుల్ పైన మీట్ కట్ చేసి బీమ్ స్కేల్ లో వెయిట్ చెక్ చేసుకునేవారంట. ఇది అప్పట్లో డిష్ వాషర్ అంట, ఇది అప్పట్లో జ్యూసర్ అంట. వీళ్ళు కూడా మనలానే కాపర్, బ్రాస్, ఐరన్ పాత్రలు వాడేవారు. ఈ పైన వేలాడదీసింది చూసి నేను దడుచుకొని చచ్చాను. వీళ్ళు ఇక్కడ వెజిటేబుల్స్ తో పాటు ఫిష్, మీట్ బాగా తినేవాళ్ళంట. ఇది ఇక్కడ ప్యాలెస్ లో కిచెన్ టూర్. కిచెన్ అయితే కింద ఉంది, ఇంకా పైకి వెళ్తే ఇక్కడ హాల్. ఈ హాల్లో కొన్ని మీటింగ్స్ ఇంకా మ్యారేజెస్ కూడా అవుతుంటాయంట. అసలు ఏమన్నా ఉందా ఈ హాల్, ఒక రాయల్ లుక్ ఉంది. 18th century వరకు ఇదంతా ప్యాలెస్. తర్వాత World War II స్టార్ట్ అయినప్పుడు దీన్ని విమెన్స్ ప్రిజన్ కింద వాడుకున్నారు. ఇంత రాయల్ జైల్ ని నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని సంవత్సరాల వరకు ఈ జైల్ కింద వాడిన తర్వాత విడో ఉమెన్ రెసిడెన్స్ కింద మార్చారంట ఈ ప్యాలెస్ ని. ఈ బిల్డింగ్ అంతా 2002లో మొత్తం మార్చేసి మ్యూజియం కింద చేసేశారు. ఈ ప్యాలెస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 13th centuryలో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇంటీరియర్ డిజైన్స్, పెయింటింగ్స్ అండ్ ఆర్ట్ ఎలా ఉండేది అన్నది మనకు బాగా కనిపిస్తుంది. ఇవన్నీ స్టేట్ రూమ్స్ అంట. అప్పట్లో మీటింగ్స్ కి కానీ గ్యాదరింగ్స్ కి కానీ అటెండ్ అయిన వాళ్ళు ఈ రూమ్స్ లలో స్టే చేసేవాళ్ళు. ఈ పెయింటింగ్స్ లో ఉన్నది అప్పట్లో రాజు రాణి. ఇక్కడేమో గడియారం ఉంది, ఇక్కడ చిన్న ట్రంక్ పెట్టి ఉంది. ఏంటో వరుసగా రైలు పెట్టెల్లోగా ఉన్నాయి రూమ్స్ అన్ని. వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. అసలు ఈ ప్యాలెస్ ని ప్రిజన్ కింద ఎలా వాడారో అన్నది కూడా చూపిస్తే బాగుండేది. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇంకా రూమ్స్ వస్తాయి. ఇంకా రైట్ సైడ్ అయితే ఈ డైనింగ్ హాల్ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏమున్నాయని. ఈ టేబుల్ పైన ఏకంగా కోడి బొమ్మనే పెట్టారు. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది, అలా కూర్చొని తినేవాళ్ళంట. కిచెన్ ఏమో కింద ఉంది కదా, అప్పట్లో కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయంట. వండిన డిషెస్ అన్ని ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ తినేవాళ్ళంట. ఈ ఆర్కిటెక్చర్ ఏంటో జపనీస్ స్టైల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళి చూస్తే ఇది కూడా ఒక బెడ్రూమ్ లోనే అనిపిస్తుంది. ప్రతి రూమ్ లోనూ ఆయా రూమ్లకు ఉన్న ప్రత్యేకత అంతా డిస్ప్లేలో మెన్షన్ చేశారు. కానీ జర్మన్లో ఉంది, ఇంగ్లీష్లో ఉండుంటే బాగుండేది. 2 bedrooms అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో లైబ్రరీ ఉంది. ఈ బెడ్ చూడండి, బెడ్ అయితే చిన్నగా ఉంది. దీనిపైన ఏం పెట్టారో మరి నాకు తెలీదు. ఈ రూమ్ కిటికీ నుంచి మనకి గార్డెన్ కనిపిస్తుంది. పైకి వెళ్ళాక చూద్దాము మొత్తం గార్డెన్ క్యాప్చర్ చేయగలుగుతామా లేదా అని. ఈ రూమ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, బట్ ఇదంతా ప్రేయర్ రూమ్సే. ఈ టేబుల్ పైన బైబిల్ కూడా ఉంది. ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో ఏమున్నాయో చూసేద్దాం రండి. ఈ రూమ్ లో అన్ని అప్పట్లో వాడిన మెషినరీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇదేమో స్పిన్నింగ్ మిల్స్, వూల్ అండ్ ఫ్లాక్స్ నుంచి థ్రెడ్ తయారు చేసేవారంట. ఇక్కడ ఉన్న మిల్స్ లో వూలెన్ క్లాత్ ని క్లీన్ చేస్తారంట. ఈ రూమ్ లో బేసిక్ గా వుడ్ వర్కింగ్ టూల్స్ అన్ని ఉన్నాయి. ఇంకా టెక్స్టైల్ మెషినరీ అంతా కనిపిస్తుంది ఇక్కడ. అప్పట్లో కుట్టు మిషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా ఇవి టెలిఫోన్. మైనింగ్ ఎలా చేసేవాళ్ళు అన్నది చూపిస్తున్నారు. ఈ బాటిల్లో 3 layers ఆఫ్ మైనింగ్ ఉంది. ఒకటి గ్లాస్, వుడ్, మెటల్ మైనింగ్ అంట. ఇవేమో ఆడుకునే టాయ్స్ అంట.
ఇదేమో కాఫీ గ్రైండర్ అంట. కాఫీ బీన్స్ ఇందులో వేస్తే ఫైన్ గా పౌడర్ మనకి బయటకు వస్తుంది. ఇక్కడ బ్రౌన్ కలర్ కాఫీ బీన్స్ ఉంటే దీని కింద గ్రీన్ కలర్ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ రూమ్ తో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయ్యింది. ఇంకా పైకి వెళ్దాం రండి. హిస్టరీ గురించి తెలుసున్న వాళ్ళు కానీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఇలాంటి మ్యూజియంస్కి వస్తే బాగుంటుంది. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి మ్యూజియంస్కి తీసుకుని రావాలి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొంచెం. పైకి రాగానే ఇలా ఐరన్ రైల్ ఉంది, ఇంకా పైకి ఎక్కాలి మనము. ఇక్కడ ఈ స్టేట్ సింబల్ సాక్సోన్. ఇది లోపలికి వెళ్ళి చూస్తే మా వాడు నన్ను ఫుల్ ఆడేసుకున్నాడు. ఇక్కడ ఒక కార్పెట్ ఉంది. ఇక్కడంతా ఫార్మల్ మీటింగ్స్ అవుతుందంట. ఇదేమో సింబల్ ఆఫ్ పవర్, స్టెబిలిటీ, ఇంకా వెల్త్ అంట. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఓన్ ఏ మార్కెట్ కైనా స్టార్ట్ అని ఉంది. మార్కెట్ లేకుండా ఏ సిటీ లేదని, అంటే ఇక్కడ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అన్నది చూపించారు. అప్పట్లో మార్కెట్ ఏరియా ఇలా ఉండేది. భోషణాల్లో ఉన్నాయి ఇవన్నీ ధాన్యాలు, ఇవన్నీ వీటితో కొలిచేవారు అనుకుంటా. కింద వేయింగ్ స్టోన్ కూడా ఉంది. ఇవన్నీ సిటీ స్టాంప్స్. ఇక్కడైతే ఒకటే స్టాంప్ ఉంది, ఇంకా 2 స్టాంపులు దొంగలించబడ్డాయంట. ఇదేమో వుడెన్తో చేసిన సిటీ సీల్. ఈ పిక్చర్లో ఉన్నది ఏంటిదంటే అప్పట్లో పనిష్మెంట్స్ ఎలా ఇచ్చేవారు అన్నది చూపించాడు. ఇక్కడ రైఫల్స్, కత్తులు, కటార్లు, బాణాలు, ఇంకా సోల్జర్ డ్రెస్, అప్పట్లో డిఫెన్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఫైర్ ప్రొటెక్షన్ కోసం 2 బాల్టీలు ఇంటి బయట పెట్టాలంట. ఒక బాల్టీలోనేమో వాటర్, ఒక దాంట్లో శాండ్ ఉండాలంట. ఈ బాల్టీల పక్కన ఉన్న హెల్మెట్ ఏమో నైట్ వాచ్మెన్ హెల్మెట్ అంట. ఈ వుడెన్దేమో పిస్తన్ పంప్ అంట. ఈ పిక్చర్లో తలుపు ఎలా తయారు చేసేవారు, ఇంకా కీస్ ఎలా తయారు చేసేవారు అన్నది చూపించారు. ఈ రూమ్లో అప్పట్లో వాడిన టూల్స్ అన్ని డిస్ప్లే చేశారు. మనం బుల్లక్ కార్ట్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళమో వీళ్ళు ఇక్కడ హార్స్ కార్ట్స్ యూజ్ చేసేవారు. ఇదేమో డిలీట్స్లో ఉన్న స్వీట్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. అప్పట్లో చాక్లెట్స్ ఎలా తయారు చేసేవారు వుడెన్తో, దాని అచ్చులు అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. అప్పట్లో చాక్లెట్ కవర్స్ ఇవి. ఇదే ఇంకా టాప్ ఫ్లోర్. ఇక్కడ కిటికీలో నుంచి టౌన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడంతా ఈ టౌన్ ప్లాన్ ఉంది. ఇక్కడ దగ్గరలో ఏమున్నాయి చూడడానికి అన్నది మెన్షన్ చేశారు. ఇదేమో మిషనరీ పార్ట్స్. అప్పట్లో టెలిఫోన్ చూడండి. ఇక్కడ చీమలు, దోమల్ని చంపడానికి వాడే స్ప్రే, కెమికల్ ల్యాబ్ ఇది. టాప్ ఫ్లోర్ నుంచి గార్డెన్ వ్యూ అయితే ఇలా ఉంది. యాక్చువల్గా మేము లోపలికి వెళ్ళలేకపోయాము. అంతా అయిపోయిన తర్వాత రివ్యూ రాయమని ఒక బుక్ పెట్టారనమాట. సో సాన్వి చాలా ఎక్సైట్ అయింది, నేను రాస్తా అని. జర్మన్లో రాయాలి కదా, జర్మన్లో రాస్తోంది. ఈ ప్యాలెస్కి బ్యాక్ సైడ్ ఒక గార్డెన్ ఉందన్నమాట. గార్డెన్ లోపలికి ఇలా వెళ్ళాలి. మేమైతే ఇక్కడ కొంతసేపు కూర్చుని నేచర్ని ఆస్వాదించాము. మీరు కూడా మాతో పాటు కొత్త ప్లేస్ అనుభూతిని పొందారని ఆశిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.